మనల్ని చూసి వీరు కదా క్రైస్తవులు అన్నట్టుగా దేవుని మహిమపరచాలి మన ఐక్యతను చూసి. నిన్న ప్రవీణ్ అన్న చనిపోయినప్పుడు 2 రాష్ట్రాలని క్రైస్తవులందరూ కూడా ఏకమై ఒక తాటి మీదకి వచ్చి చాలా గొప్పగా మాట్లాడారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు నేటికి కూడా. అయితే అది చనిపోయేంత వరకు ఉండాలి. ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు మాత్రమే సమాజంలోకి వచ్చి మరలా ఒకరినొకరు ద్వేషించుకుంటూ దూషించుకుంటూ మనం బ్రతకూడదు. మనం ఆయన మరణ సమాధి పునరుత్థానంలో ఒక శరీరంగా ఉండుటకు పిలువబడ్డాం. ఒక్క శరీరం అవయవాలు దేని కూడా ఒకదానికొకటి విభేదించదు. మన శరీరం అవయవాలు ఒకదానికొకటి ఏది కూడా విభేదించదు. ఒకదానికొకటి అన్ని సపోర్ట్ చేసుకుంటాయి. కానీ మనమేమో ఒకరినొకరిని ద్వేషించుకుంటాం.